మధ్యాహ్నం 12:30, 1 గంట మధ్యలో మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామంలో ఆల్ క్యాస్ట్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగిందండి. ఇది ఒకరు ఇంట్లో గ్యాస్ వెలిగించి ఉండిపోవడం వల్ల అది గ్యాస్ తాటాకులకు అంటుకుని చుట్టుపక్కల మొత్తం 11 ఇళ్ళకి అంటుకుని 11 ఇళ్ళు అగ్నికి ఆహుతి అయినాయండి. అలాగే అదేవిధంగా సుమారు 40 మంది నిరాశ్రయులయ్యారు. వీళ్ళకి మధ్యాహ్నం భోజనం అందించడం జరిగింది. అదేవిధంగా ఈ 46 మందిని నిరాశ్రయుల్ని వీళ్ళ దగ్గరలో ఉన్న మనకి హై స్కూల్ సెంటర్లో వీళ్ళకి అకామిడేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు పర్యవేక్షణలో మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా లోకల్ నాయకులు, ఎంపీపీ, అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు, అదేవిధంగా ఎంపీ గారు వాళ్ళు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఎంత తక్కువ టైంలో వాళ్ళకి అదేవిధంగా ఫైర్ స్టేషన్ వారు కూడా వచ్చి ఫైర్ని తక్కువ టైంలో ఆపడం జరిగింది. ముదోల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామానికి సంబంధించి ఈ ఫిషరీస్ చెరువు పక్కన ఉన్నటువంటి ఆక్రమణలో 11 ఇళ్ళు సుమారుగా అగ్ని ప్రమాదంలో ఆహుతైపోయాయి. ఇందులో చాలా కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. కొంతమంది విద్యార్థులు సర్టిఫికేట్స్ కూడా కాలిపోయాయి, హాల్ టికెట్స్ కూడా కాలిపోయాయి. అదే రకంగా ఇదంతా కూడా పూర్తిగా ఎరుకల కులానికి సంబంధించినటువంటి ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వీరందరూ ఈ కుటుంబాలన్నీ కూడా కూలి పని చేసుకుని సహజీవనం చేసేటువంటి పరిస్థితి. ఇక్కడ వీరికి వేరే చోట దూర ప్రాంతంలో పట్టాలు ఇవ్వడంతో అక్కడికి వెళ్ళి కట్టుకోగలిగే ఆర్థిక స్తోమత లేక, ప్రభుత్వ పరమైన ప్రోత్సాహం సరిగ్గా లేక గతంలో ఇక్కడే ఉండటంతో ఇది ప్రమాదకరమైన పరిస్థితులు ఇళ్ళన్నీ కాలిపోయాయి. మరి ఇక్కడ కొంతమంది డిగ్రీ చదువుకున్న ఎస్టీ కుర్రాడు ఉన్నాడు, ఎరుకుల కుర్రాడు, అలాగే ఐటీఐ చదివిన కుర్రాడు, 10th పాస్ అయిన వాళ్ళు, కొంతమంది అమ్మాయిలు కూడా చదువుకుని ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళందరికీ కూడా వేరే చోట పట్టాలు ఉన్నాయి, కానీ ప్రత్యామ్నాయంగా ఇక్కడ అందుబాటులోనే వీళ్ళకి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సరిగ్గా అందరినీ ఆదుకునే రీతిగా సహకారం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారిని, అధికారిని కోరటం జరుగుతుంది. మరి వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ చాలామందిని ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళందరూ ఎస్టీ కులానికి సంబంధించిన, ఎరుకుల కులానికి సంబంధించినటువంటి యువకుల్ని, డిగ్రీ చదివిన వాళ్ళకి, అలాగే ఐటీఐ ఇతర విద్యార్హతలు 10th పాస్ అయ్యి విద్యార్హతలు కలిగిన సుమారు 5-6 ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అవుట్ సోర్సింగ్ సంబంధించిన పోస్టింగ్స్ వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, జతంగా ఏ పని లేక బ్లీచింగ్ కొట్టే పనిలోకి కూలికి పంచాయతీలకు వెళ్తున్నారు. అందరు చదువుకుని కూడా కూలి పనికి వెళ్ళే పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఆదుకోవడం, ఈ దురదృష్టకర పరిస్థితుల్లో వాళ్ళందరూ పూర్తిగా నిరాశ్రయ అగ్నికి ఆహుతైనటువంటి కుటుంబాలని ఆదుకునే రీతిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే రీతిగా మేము ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా.